హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉన్న వారికి నేరుగా 5 లక్షల రూపాయలు అకౌంట్లోకి అయితే రాబోతున్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్స్, అదేవిధంగా 250 గజాల స్థలం ప్లాట్ కూడా ఇవ్వబోతున్నారు. ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. పూర్తి సమాచారం చూద్దాం. తెలంగాణలో చూసుకున్నట్టయితే సంక్రాంతిలోపు ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది. ప్రతి ఊర్లో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు నేరుగా ఇవ్వబోతున్నాం. మిగతా వాళ్ళకి 6 లక్షల రూపాయల వరకు అయితే ఇవ్వబోతామని చెప్పేసి 6 lakhs వరకు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. ఇందిరమ్మ ఇల్లు కానీ వాళ్ళకు ఏదైనా ఊళ్ళలో ఇల్లు కట్టించలేదు. బట్ ఇప్పుడు మేమైతే ఇందిరమ్మ ఇల్లు పథకం అయితే మళ్ళీ రీఓపెన్ చేస్తున్నాము. మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళకి అడ్డా అని చెప్పేసి కూడా చెప్తున్నారు పొంగులేటి. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే చేయలేదో మా ప్రభుత్వం చేసి తీరుతాము. ఊళ్ళల్లో నిరుపేదలు ఎవరైతే ఇల్లు కట్టుకోకుండా గుడిసెలలో ఇంకా ఉన్నారో వారందరికీ ఇది ఒక శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. నేరుగా అకౌంట్లోకి 5 లక్షల రూపాయలు విడతల వారీగా విడుదల చేస్తాము. ఇప్పుడు మీ స్థలాన్ని రెడీ చేసుకోండి. ఎక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో 28వ తారీఖు నుంచి ఆల్రెడీ దీనికి జీవో కూడా రావడం జరిగింది. ఎవరైతే రేషన్ కార్డు లేదో కొత్త రేషన్ కార్డ్స్ అప్లై చేసుకుంటూ అదేవిధంగా ఊళ్ళో గ్రామ సభ అయితే ఏర్పాటు చేస్తారు. ఈ గ్రామ సభలో మీరు ఎవరికైతే అనర్హులుగా ఉంటారో ఇల్లు లేకుండా వారందరికీ అంటే వాళ్ళందరికీ అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది ఈ గ్రామ సభ ద్వారా. సో ఖచ్చితంగా వారికి ఇళ్ల స్థలం చూసుకొని రెడీగా ఉంటే ఎమ్మటి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారు. 6 గ్యారెంటీలో ఇదొక గ్యారెంటీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే దీంతో పాటు ఎవరైనా అమరవీరులు ఉంటారో వారికి 250 గజాల స్థలం ప్లాట్ అయితే ఫ్రీగా ఇవ్వబోతున్నారు. 250 గజాల స్థలం ప్లాటు అమరవీరులు అయిన తెలంగాణ అమరవీరులైన వారందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు. మేము ఏదైతే చెప్పామో హామీ తూచు తప్పకుండా మేము ఇస్తాము. ప్రతి ఒక్కరికి ఏదైతే చెప్పామో దాన్ని మేము తప్పకుండా పాటిస్తాము. మా ప్రభుత్వంలో పేదల ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నది కాంగ్రెస్. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి రైతులకి కానీ అదేవిధంగా పేదలకి కానీ ఇచ్చే పథకాలన్నీ అమలు పరుచుకుంటూ వెళ్తామని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం ఏదేమైనా. సో మొత్తానికైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.